గజ్జల గారు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. శ్రీవారి పరకామణి కేసులో దొంగతనం. శ్రీవారి పరకామణిలో దొంగతనం చేయడం ఏంటండి? అడు కడుపు అన్నం తింటారా? తప్పండి, పాపండి, కళ్ళు పోతాయండి. చేసింది మీ వాళ్ళే. ఏదో అవసరానికి తీసుకో ఉంటాడండి. పాకెట్ మనీ అవసరం చిన్న చోరీ అండి అది. దాన్నే చోరీ అంటే ఎలా? మీ క్వశ్చన్ ఏంటంటే తిరుమల శ్రీవారి పరకామణి కేసులో ఎంత డబ్బు దొంగతనం జరిగింది? ఆప్షన్ ఏ 100 కోట్లు, ఆప్షన్ బి 200 కోట్లు, ఆప్షన్ సి 111 కోట్లు, ఆప్షన్ డి 60 కోట్లు. 100 కోట్లు చెప్తావా? లేదన్నయ్య, 60 కోట్లు అయి ఉంటది. 150 కోట్లు కూడా అయ్యి ఉండొచ్చురా. 60 కోట్లు అయి ఉంటుందేమని డౌట్. 60 కోట్లు అంత తక్కువ చేయరురా మనోళ్ళ. నాకు డౌట్ కొడుతుంది అన్నయ్య. అన్న కూడా చెప్పాడు. 150 కోట్లు ఇందులో కన్ఫ్యూజన్ ఏముందండి? లైఫ్ లైన్ ఏమైనా యూజ్ చేసుకుంటారా? కాల్ టు ఫ్రెండ్ అండి. గజ్జల గారు వీరి కోరిక మేరకు విఎస్ఆర్సిపి సంజన సుకన్య ప్రియుడికి కాల్ కలపండి. అన్న నమస్తే అన్న. మన జగన్ అన్న ఇరాన్ ప్రెసిడెంట్ నిద్రపోకూడదు. ఓకే ఓకే. ఇప్పుడు మీలో ఎవరు పీటింగ్ గార్డు షోకి వచ్చావునా? ఓ క్వశ్చన్ దగ్గర అయిపోయాం. ఏంటా క్వశ్చన్? శ్రీవారి పరకామణిలో ఎన్ని కోట్లు దొంగతనం చేశారు? చిచ్చి, అది కూడా తెలీదా? అది కూడా తెలియకుండా పేటిఎం కల్లా మన పార్టీలో ఎలా పని చేస్తున్నారా మీరు? అన్న సారీ అన్న, వద్దన్నా. అన్న అక్కడికి వచ్చాక బూతులు తిడుతు కానీ ఆన్సర్ చెప్పన్నా. ఇక్కడ బాబాయ్ చెప్పాలా? ఆప్షన్ ఏ 100 కోట్లు. ఓకేనా సూపర్ అన్న. అన్న చెప్తే కరెక్ట్ అయిపోతుందిరా. ఆప్షన్ ఏ అండి 100 కోట్లు. లాక్ చేయమంటారా? ఫిక్స్ చేయండి. తీసుకోండి. ఎవరు? ఆంధ్ర రికార్డింగ్ డాన్సర్ సంబరాల రాంబాబు. ఫిక్స్ చేయండి. గజ్జల గారు ప్లీజ్ లాక్ ఆప్షన్ ఏ. రైట్ ఆన్సర్. శివరాజా పేటిఎంగా లంగొడ్డల్ రాజ్యం రఫా రఫా 11 గిఫా గిఫా. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. నేను మీ బట్టు సైనింగ్ ఆఫ్. ఏముందిలే ఇంకా పడుకో.